శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుంది, అంటే అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి, ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం, అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఇంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదన్నా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్యభగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్యభగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. వృషభ రాశి వారికి
రవి సంక్రమణం ఇచ్చే ఫలితాలు తెలుసుకునే ముందు అసలు వృషభ రాశి వారికి రవి మిత్రగ్రహమా శత్రుగ్రహమా అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. రాస్యాధిపతి శుక్రుడికి రవి శత్రుగ్రహంగానే భావించడం జరుగుతుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం పాపులకి అంటే సహజ పాపులకి కేంద్రాధిపత్యం వచ్చినప్పుడు ఆ గ్రహాలు న్యూట్రల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది శుభులుగా పనిచేస్తారని చెప్పొచ్చు. అంటే న్యూట్రల్ అంటేనే శుభులతో కలిస్తే శుభులుగాను పాపులతో కలిస్తే పాపులుగాను ఎలాగన్నా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రస్తుతం వృషభ రాశి వారికి రవిగ్రహం శుభుడుగానే పరిగణించవలసి ఉంటుంది. అటువంటి రవి స్వక్షేత్ర ప్రవేశంతో చతుర్థ భావ ఫలితాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఒక జాతకుడు జీవితంలో సుఖపడాలంటే చతుర్థ స్థానం బాగుండాలి. బాగుంటేనే వాడి యొక్క బాల్యం బాగుంటుంది, వాడి ఎడ్యుకేషన్ బాగుంటుంది, అతని యొక్క ఉద్యోగం పెళ్ళి ఇవన్నీ కూడా ఒకదానికి లింక్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా బాల్యమే ఇంపార్టెంటు. అటువంటి చతుర్థ స్థానంలో ప్రస్తుతం రవి ప్రవేశంతో క్రమశిక్షణతో కూడుకున్నటువంటి బాల్యం అంటే జాతకుడికి ఏదైనా ఒక డిసిప్లిన్గా పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అంటే ఇది వాళ్ళ ఏజ్ని బట్టి వాడు చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ తల్లిగారి సంబంధించిన విషయాల్లో కేతువు రవి కూడా ఉండడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఖచ్చితంగా దాన్ని బాగు చేసుకోవడం, క్యూర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మీ తల్లిగారు అనారోగ్య సమస్యల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో చాలా వరకు మంచి విజయాల్ని సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటారో వారికి ప్రమోషన్ లాంటిది రావడం కానీ కీర్తి ప్రతిష్టలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. కొన్ని అపవాదులు నిందలు ఏవైనా మీ మీద ఉంటే అవన్నీ తొలగిపోయి చాలా క్లియర్గా మీరు బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీకు ఏదైనా ప్రభుత్వ భూమి అలాట్ అవ్వడం కానీ ప్రభుత్వ సంబంధించినట్టు క్వార్టర్స్ రావడం కానీ కొంతమందికి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వారు గృహాల్ని స్థలాల్ని ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటివి ఏవైనా మీకు రావడం కానీ లేదంటే ఆ స్థిరాస్తి మీ పేరుతో ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఎవరైనా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కానీ వారసత్వంగా వచ్చే పదవి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు కేతు అన్నది కీర్తి కారణం అవుతూ ఉంటాడు అన్నమాట. అంటే జెండా మనకి పూర్వకాలంలో ఈ యుద్ధాలకు అది వెళ్ళేటప్పుడు పైన జెండా, ఇప్పుడు ఫోటోకాల్ ఎలాగైతే కొంతమంది ప్రముఖ నాయకులకి పైన రెడ్ లైట్ పెట్టి వాళ్ళ వాహనాలు ఉంటాయో అంత ముందు కాలంలో ఆ పైన ఓ జెండా లాంటిది పెట్టి ఈ రథం మీద వెళ్తుండేవారు. ఈ సన్ను ప్రభుత్వ కారణం అవటం వల్ల ఈ కేతువుతో రవి కలిసి ఉన్నప్పుడు అది వ్యక్తిగతంగా మీకు కానీ మీ తండ్రి గారికి కానీ లేదా మీ సంతానానికి కానీ కంపల్సరీగా వారికి ఏదో ఒక గొప్ప గుర్తింపో ఒక ప్రతిష్టో ఒక ప్రభుత్వ హానరు ఏదన్నా ఒక రాజకీయ పదవి ఇట్లా గౌరవమైన వృత్తి లాంటివి లభించే అవకాశం ఉంది. అంటే మీ కుటుంబంలో చాలా కాలం వరకు ఆ వ్యక్తి కోసం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అది మీరు కావచ్చు, మీ తండ్రి గారు కావచ్చు. ఈ విధంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రవి దశమాన్ని చూడటం వల్ల వృత్తిపరంగా మీరు చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అక్కడ రాహు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఏదో విధంగా ప్రలోభపెట్టి మభ్యపెట్టి మిమ్మల్ని అన్పాపులర్ చేయాలనో మీతో చెయ్యకూడని పనులు చేయించుకొని వాళ్ళు లబ్ధి పొందాలనో ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి అది కొన్ని సందర్భాలు మీరు ఎటువంటి విషయాలకి టెంప్ట్ అవ్వకుండా, ఎందుకంటే దశమంలో రవి దిగ్బలుడై ఉంటూ ఉంటాడు, మంచి పవర్ఫుల్గా ఉంటాడు. చిన్న ఉద్యోగైనా పెద్దవాళ్ళ మాట లక్ష్య పెట్టకుండా పర్ఫెక్ట్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు, పదవిలో మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు కామన్గా ఉంటాయి. అలాగే మరి ఈ చతుర్థంలో ఉన్నటువంటి రవి దశమం మీద వృత్తిగా ప్రభావం చూపితే సప్తమం పైన కూడా మరి మీ యొక్క అర్ధాంగికో మీ జీవిత భాగస్వామికో ఒక గొప్ప హోదా రావడం, వాళ్ళు చాలా బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కేంద్రంలో ఒక గ్రహం వచ్చినప్పుడు
అది మిగతా కేంద్రాల మీద కూడా తన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు 4వ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల విద్యా సంబంధించిన విషయాలు, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పట్టు సాధిస్తారు. దశమం వల్ల ఉద్యోగంలో కంపల్సరిగా మీ యొక్క ఆధిక్యత కనబడుతూ ఉంటుంది. సప్తమంలో జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయిస్తారు. రాశి అంటే లగ్నం పైన కూడా, అంటే రాశి మీద కూడా వీక్షించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం, కాన్ఫిడెన్స్గా వ్యవహరించడం, ఏదైనా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా రవి మిమ్మల్ని సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం, అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళీ ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళీ రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం వల్ల ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలాగ ఉంటుందంటే, మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థమవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరిగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరిగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివార నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరిగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్న చిన్నవి, అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వాడితే గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల, వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొని ఇవ్వడం వల్ల మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలు ఇవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న, తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి, ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. స్వస్తి.